గౌరీజీ తోటి పనిచేసినటువంటి అదృష్టం నాకు కలిగింది. అదేవిధంగా గౌరీజీ అనంతరం వారిని పరిచయం చేయడం, వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మీతో పంచుకోవాలి అని చెప్పారు విద్యార్థి పరిషత్ వారు. సో అది చాలా సంతోషం. అంటే గౌరీజీ ఇంతకుముందు ఇవి చూశారు, సాధారణ వ్యక్తి, అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. సాధారణంగా ఉంటాడు, కానీ ఆయన అసలు ఎంత వారి యొక్క దూరదృష్టి ఎట్లా ఉంటుందంటే ఆర్గనైజేషన్ యొక్క కొరకు ఎన్ని యొక్క మార్పులు తీసుకురావడం జరిగింది. ఒక సంఘ ప్రచారక నుంచి సంఘంలో పనిచేయడం వేరే, విద్యార్థి పరిషత్ వచ్చి సంఘటన మంత్రి పనిచేయడం కూడా డిఫరెంట్ ఉంటుంది. సంఘ ప్రచారక నుంచి విద్యార్థి పరిషత్కు 1978 వచ్చిన తర్వాత విద్యార్థి పరిషత్ సంఘటన మంత్రి పనిచేశారు. అదేవిధంగా 6 దక్షిణ క్షేత్రం నుంచి అదేవిధంగా అఖిల భారత సంఘటన మంత్రిగా కూడా పనిచేయడం. అయితే విద్యార్థి పరిషత్ వచ్చిన తర్వాత విద్యార్థి పరిషత్లో ఉద్యమాలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో ఈ ఉద్యమాల ద్వారా విద్యార్థులను జాతీయ భావాల వైపు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ రోజుల్లో నక్సలైట్ మూవ్మెంట్ బాగుండే. ఆ నక్సలైట్ కూడా విద్యార్థులందరూ కూడా పాఠాలకు మిగతానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. సో అట్నుంచి ఇటు తీసుకురావాలి. సో విద్యార్థులను మన వైపు తీసుకోవాలి. సో ఆ మూమెంట్లో కూడా ఆ నక్సలైట్ల ప్రభావం ఉన్నప్పుడు విద్యార్థులను ఏ వైపు మనం తీసుకురావాలి అని చెప్తే ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టాలి. ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టేస్తే పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కానీ అందరికీ సమ్మర్లో ఫ్రీ కోచింగ్ క్లాసులు పెట్టండి. విద్యార్థులు వస్తారు, మరి అందరికీ సీట్లు రావు, కానీ వచ్చిన వాళ్ళైతే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పి అప్పుడు మన కార్యకర్తలు దొరుకుతారు. సో ఆ విధంగా ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అన్నీ కూడా మన యొక్క ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పెట్టడం జరిగింది. వారి యొక్క ఇనిషియేషన్ కార్యపద్ధతి తీసుకుంటే వాళ్ళు విభాగ స్థాయి నుంచి భాగ స్థాయి అప్పుడు ఎవరు కూడా తెలియకపోతుండే. అంటే కింది వరకు కూడా మనం బాగా కన్వీనర్ వరకు పెట్టుకోవాలి. వాళ్ళు కిందికి వెళ్ళి పనిచేస్తారు. కాబట్టి అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్తూ కింది వరకు మనం కేవలం యూనివర్సిటీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకుండా కింది వరకు కూడా కాలేజీ సెంటర్ కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో భాగ స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యపద్ధతిని వారు తీసుకురావడం జరిగింది. విద్యార్థి పరిషత్లో ఆందోళనలు బాగుంటాయి. నక్సలైట్లతో దెబ్బలు తినడం, తర్వాత వాళ్ళు రావడం, హాస్పిటల్ ఇక్కడ చూపించడం, వాళ్ళ కుటుంబాలతోటి ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకోవడం జరిగింది. మనం ఇంతమంది కార్యకర్తలు మనం కోల్పోయినాం, అయినా కూడా నిబ్బరంగా కార్యకర్తలు మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అందులో నాకు కూడా రంజిత్ నువ్వు జాగ్రత్త, నువ్వు నక్సలైట్లతో బాగా నీకు ఇబ్బంది ఉన్నది కాబట్టి ఎంత వెళ్ళాలని కూడా జాగ్రత్తగా నువ్వు పనిచేయాల్సింది ఉంటుంది. మనం పోయి సాధించేది ఏం లేదు, ఉండి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పనిచేయని చెప్పి నాకు చాలా హితబోధ చేయడం జరిగింది. వారు పనిచేస్తున్న తరుణంలో అంటే అందరికీ ఆదర్శంగా ఎట్లుంటాడంటే అభ్యాసవర్గాలన్నీ కూడా వారి ద్వారానే 4 రోజులు అభ్యాసవర్గం ఉంటుంది. అభ్యాసవర్గం సిస్టమేటిక్ ఏ కాలాంశం ఎవరు తీసుకోవాలి వారు అదేవిధంగా ఆ టైం ప్రకారం. ఆ రోజుల్లో గౌరీజీ మనకు ఫోన్లు లేవు, ఏం లేవు, రావాలి జిల్లా బయటకు రావాలని అంటే ఉత్తరం రాసేవాళ్ళు, లెటర్. ఆ ఇన్లాండ్ లెటర్ రాసి నేను ఇక్కడికి వస్తున్నాను మనకు పోస్ట్ చేసేవారు. ఆ చూసుకున్న తర్వాత మేము వాటిని తీసుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుండే. ఆ రోజు మనకేం లేవు, ఫోన్లు లేవు కాబట్టి లెటర్ ఖచ్చితంగా. ఒకసారి ఇన్లాండ్ లెటర్ బదులు కార్డు రాశారు. గౌరీజీ కార్డు ఎందుకు పంపించారు అంటే మ్యాటర్ అంత లేదు, సరిపోతే కార్డు మట్టం సరిపోతుంది కాబట్టి కార్డు రాశానని చెప్పడం జరిగింది. అంటే అంత ఆలోచించారు. ఆ రోజు మన కార్యక్రమాలు చేయడానికి సూచన పత్రం ఉంటుండే. సూచన పత్రం ఆ రోజుల్లో ప్రింట్ లేదు, చేతితో రాసేవారు, చేతితో రాపిచ్చేవాళ్ళు. ఎవరే హ్యాండ్ రైటింగ్ బాగుంది అని చెప్పి హ్యాండ్ రైటింగ్ రాస్తే అప్పుడు జిరాక్స్ మిషన్ కూడా లేవు. కార్బన్ పేపర్ పెట్టి మళ్ళీ రాసి దాన్ని మళ్ళీ కార్బన్ పేపర్ పెట్టి మీరు పంపించిన తర్వాత మీరు కూడా కార్బన్ పేపర్ పెట్టుకొని మీరు మిగతా వాళ్ళకి పంపండి. సూచన పత్రంలో ఏమేమి రాయాలి, ఎట్లా రాయాలి, ఏదంటే ప్రతిది కూడా చెప్పారు. అంత పిన్ పాయింటెడ్గా వారు ఉండేది. అదేవిధంగా వారు మాకు అందరు కూడా బయటలో బయటకి ఏ విధంగా తీసుకోవాలి, టైం టు టైం ఏ విధంగా గీత ఉండాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఎవరు మాట్లాడాలి అనేది
బయటకు సిస్టమ్ కూడా నేర్పించింది గౌరీజీ. గౌరీజీ తీసుకున్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మా అందరికీ చెప్తుండే బయటకులో కాన్ఫరెన్స్ ఉంది, రేపు అభ్యాసం ఉంది, వెళ్ళాలి. కాబట్టి మీరు వైజాగ్ వెళ్ళాలంటే మీరు హైదరాబాద్ నుంచి ట్రైన్ బుక్ చేసుకోవాలి అని చెప్పేవారు. వారు అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాగులో రైల్వే టైం టేబుల్ ఉంటుండే, బ్యాగులో టైం టేబుల్ ఉండే, టైం టేబుల్ తీసి ఇన్ని సీట్సే ఉన్నాయి స్లీపర్, ఈ స్లీపర్ మీరు ఇన్ని ఎవరు బుక్ చేసుకుంటే ఎవరు, లేకపోతే మిగతా వాళ్ళు కింద కూర్చొని రావాల్సిందే అని చెప్పేవారు. ఇన్ని బుక్ చేసుకోండి, రైల్వే టైం టేబుల్లో మొత్తం చెప్పేవారు, ఇన్నే ఉన్నాయి మీరు బుక్ చేసుకోండి తొందర పోయి. అప్పుడు ఈక్యూ లేదు, ఇంకే రికమెండేషన్స్ కూడా లేవు, ఆన్లైన్ కూడా లేకుండా వెళ్ళి ఎవరంతలో వాళ్ళు బుక్ చేసుకొని రావాల్సింది చెప్తుండే. ముందే చెప్పి మీరు ఈ విధంగా చేసుకోండి, రేపు ఇబ్బంది పడదు. మీరు ప్రయాణం చేసి వస్తారు, అలసిపోతారు, రేపు పొద్దున బయటకు వచ్చి నిద్రపోతారు. కాబట్టి ఇది ఉండొద్దు అని చెప్పేసి ముందే చెప్తున్నా అని చెప్పేసి రైల్వే టైం టేబుల్ కూడా ఉండేది. ఆ బ్యాగులు అన్నీ ఉండేవారు వారి దగ్గర. ఎక్కడ కూడా వారు మాకు ఒకసారి బయటకు కాన్ఫరెన్స్ అయింది. కాన్ఫరెన్స్ అందరు కూడా ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుగుతున్నాం. ఆ కడుక్కున్న తరుణంలో వాష్ బేసిన్ దగ్గర నిండిపోయింది. మనకు అలవాటు కదా, అందరు కడుక్కుంటే అక్కడ నిండిపోయింది. నిండిపోయినా కూడా కడుక్కుంటున్నారు. గౌరీజీ ఎవరేమన్నా అందరు కడుగుతున్నారు, గౌరీజీ కూడా కడుగుతున్నారు. గౌరీజీ చేతి పెట్టి ఆ వాష్ బేసిన్లో క్లీన్ చేసేసి అంతే, ఇంకెవ్వరేమన్నా. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, అరే మనం కూడా చేసేది ఉండే, కానీ ఎవరైనా మీరు చేస్తే బాగుంటుంది, మీరు ఎందుకు చేయలేదు మాత్రం ఎప్పుడు అనలేదు. అంటే అక్కడ నిలబడే అందరూ కూడా ఆదర్శంగా ఉంచిపోయి ఎప్పుడు కూడా కోపంతో కూడా మాట్లాడకపోతుండే. బయటకులోడే ఏందాబా మీరు బాగా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడండి బయటకు, తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఒక సంఘటన చెప్పారు. ఒకసారి అభ్యాసాలు జరిగింది విద్యాపీఠంలో. విద్యాపీఠంలో అభ్యాసాలు జరిగినప్పుడు అంటే గౌరీజీ నొప్పి పోతుండే కూడా, ఒక్కోసారి కోపానికి వచ్చినా మళ్ళీ నడిపిస్తుండే కూడా. అభ్యాసాలు జరిగినప్పుడు గౌరీజీ యొక్క చెప్పులను ఒక కార్యకర్త తీసుకెళ్ళాడు వాష్రూమ్. గౌరీజీ వచ్చేటప్పుడు చెప్పులు లేవు గౌరీజీకి. గౌరీజీ చెప్పులు లేకపోతే గౌరీజీ ఏమన్నా ఆ చెప్పులు ఎవరు పోయినట్టున్నాయని. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు అతను ఏం చేసాడు, గౌరీజీ చెప్పులు అని చెప్పేసి నేను తీసుకపోతే తెలుస్తుంది అని చెప్పేసి గోడ పైకి బయటపడేసాడు. బయటపడేసిన తర్వాత మీరు గౌరీజీకి మళ్ళీ ఏమనిపించిందో, ఆయన గోడ దూకి మళ్ళీ చెప్పులు తీసుకొచ్చి పెట్టి అక్కడ పెట్టింది. పెట్టిన తర్వాత రెండో రోజుకు గౌరీజీ చూసిండు, నా చెప్పులు ఎప్పుడు తీసుకపోయినా నా చెప్పులు పోయినాయి, మళ్ళీ వచ్చినట్టున్నాయి, తిరిగి వచ్చినట్టున్నాయి అని చెప్పడం తప్ప ఎవరు తీసుకపోయినాడు మాత్రం వాళ్ళు. అంటే పాజిటివ్ థింకింగ్. ఆ విధంగా ఉద్యమాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ నక్సలైట్లకు వ్యతిరేకంగా 1983లో అందరు కూడా పూసుకొచ్చారు. ప్రేరణ ధైర్యాన్ని ఇచ్చడానికి 83లో 30,000 మందికి నక్సలైట్లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడంలో కీలక పాత్ర వహించేటటువంటి. అదేవిధంగా విద్యార్థి సమస్యలపైన నిజాం కాలేజీలో 50,000 మందితోటి మనం ప్రోగ్రాం జరిగాలి. అన్ని చోట్ల కలిగి అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం. అంటే ఇటు ఉద్యమాలు, ఇటు సంఘటనాత్మక నిర్మాణం, ఇవన్నీ కూడా వారు ఎక్కడన్నా కాన్ఫరెన్స్లో ఉంటే, కాన్ఫరెన్స్ వచ్చిందంటే గౌరీజీనే పంపించేవారు. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వచ్చిందంటే గౌరీజీ వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యొక్క టెంట్స్ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా గౌరీజీ చాలా పర్ఫెక్ట్గా చేసేవారు. కాబట్టి అఖిల భారత స్థాయిలో మహాసభలు వచ్చిన గౌరీజీ వెళ్ళేవారు. ఈరోజు గౌరీజీ మన మధ్య లేకపోవచ్చు. వారు నిర్మాణం చేసినటువంటి సంఘటన, వారు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ, వారు నిర్మాణం చేసినటువంటి కార్యపద్ధతి, నిజంగా అది మన విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిందంటే వారు నిర్మించింది, అది వారి యొక్క కృషి, వారి యొక్క ధ్యాసం. అటువంటి తరుణంలో కూడా ఎక్కడ కూడా గౌరీజీ పనిచేస్తూ అఖిల భారత స్థాయికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యం క్షీణించిందని చెప్పి చివరికి కూడా చెప్పలే, చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండే. అప్పుడు సంఘచాలక్ గారు దేశ్ముఖ్జీ ఉండే. దేశ్ముఖ్జీ వారు ఇమీడియట్గా మీరు హాస్పిటల్ పంపండి అని చెప్పేసి దేశ్ముఖ్జీ ఇమీడియట్గా తీసుకెళ్ళి జాయిన్ చేయడం. ఆ స్థాయి ఏంటంటే గౌరీజీ గుర్తుపట్టే పరిస్థితి లేదు, పారాలసిస్ వచ్చింది, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయినా కూడా గౌరీజీ హాస్పిటల్ ఉన్న కార్యక్రమం ఏది జరుగుతున్నాయంట, కార్యక్రమం బాగా జరుగుతున్నాయి. ఆరోగ్యం చాలా క్షీణించింది. బెంగళూరు తీసుకెళ్ళారు. గౌరీజీ ఆయుర్వేదాన్ని బాగా నమ్మేవాడు. తీసుకెళ్ళి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మాట కూడా రాదు. మాట రాని తరుణంలో ఆయన
కళ్ళతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది తెలుసు రాష్ట్ర వాళ్ళు కళ్ళతోటి మాట్లాడుతూ ఒక్కోసారి కార్యక్రమం బాగా జరిగిందని ఇక్కడ నుంచి కార్యకర్తలు వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తుండే కానీ మాట్లాడకపోతుండే. అంటే ఆనందం. నేను లేను కానీ కార్యక్రమం బాగా విజయవంతమైంది. నేను చెప్పలేని పరిస్థితి కానీ కార్యక్రమం విజయవంతమైంది. ఆ విధంగా గౌరీజీ ఉన్నా కూడా ఆ గౌరీజీ యొక్క మెమోరీస్, గౌరీజీని గౌరీజీ మనకు ఇచ్చినటువంటి ప్రేరణ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వారి యొక్క ఆత్మశాంతి కలగాలని ఆశతో చేయబడుతుంది.